నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండల పరిధిలో గల సాతాపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లను, ధాన్యం తూకం విధానాన్ని, రిజిస్టర్ నమోదు లాంటి వాటిని ఆయన పరిశీలిస్తూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన వరి ధాన్య నాణ్యత, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేపట్టి తూకంలో ఇలాంటి లోపాలు తలెత్తకుండా పారదర్శకంగా చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అంతకన్నా ముందు జిల్లా కలెక్టర్ పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఆయన రైతులకు ఇబ్బంది లేకుండా ఉదయం 6 నుంచే పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టి రైతులందరికీ యూరియాను అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. రైతుల రద్దీని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత సమస్యలు తలెత్తకుండా క్రయ విక్రయాల రికార్డులు తప్పనిసరిగా నమోదు చేయాలని వారి సందర్భంగా అధికారులకు తెలిపారు. ఇక పెద్ద కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఒకే దగ్గర యూరియా మొత్తం డబ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని డీలర్ షాపుల్లో ఉన్నటువంటి యూరియాను రోజువారీగా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ రిజిస్టర్లలో నమోదు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పెద్ద కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, ఏపీఎం సంతోష్, కమిటీ మెంబర్ అరుణమ్మ, చంద్రకళ, సిసి బాలచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మంత్రులు పోసేటప్పుడు చేపిస్తాం ఏటప్పుడు అందులోకెట్టేటప్పుడు చేస్తాం క్లీన్గా. అవును సార్, అది కాలిపోయింది. ఉంటాయి సార్. జొన్నల మోడల్ అయితే 100 క్వింటాలని పొద్దున వచ్చింది. సన్న రకం 100 క్వింటాలు పొద్దున వచ్చింది. మ్యాచ్ అడ్మిషన్ తీసుకొని పోవాలి. రేపు ఎల్లుండి అట్లా 2 రోజుల్లో ఇంకా 3 సెంటర్లు ఓపెన్ అవ్వాలి. లేకపోతే దానిలో ఎక్కడ పడతారు వాళ్ళు. మళ్ళీ ఎల్లుండి పిలుస్తాను మీటింగ్.